అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చి పల్లీల చిక్కీ. ఇంట్లోని చాలా తేలిగ్గా తయారు చేసుకోవచ్చు. నేను స్టెప్ బై స్టెప్గా మీకు చూపిస్తాను. ముందుగా ఒక ప్యాన్ తీసుకోండి. కొంచెం లైట్గా హీట్ ఎక్కిన తర్వాత 2 కప్పుల పల్లీలు వేయండి. నేను ఇక్కడ 2 కప్పుల పల్లీలు వేసుకుంటున్నాను. ఈ పల్లీలు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి. ఈ పల్లీలు కొంచెం వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి. ఇలా పల్లీలను ప్లేట్లోకి తీసుకున్నాక పూర్తిగా చల్లారిన తర్వాత వేగించిన పల్లీలను చేతులతో రుద్దుతూ పొట్టు తీయండి. తర్వాత ఇలా పక్కన పెట్టండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టీ స్పూన్ నువ్వులు వేసి వేగించండి. ఇలా లో ఫ్లేమ్లో వేగించాలి. తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఒక ప్లేట్ లేదా అల్యూమినియం ఫాయిల్ను తీసుకోండి. తర్వాత నెయ్యి అనేది అప్లై చేయండి. నెయ్యిలా అప్లై చేసిన తర్వాత రోల్ ఉంటే రోల్ కూడా అప్లై చేయండి ప్రెస్ చేయడానికి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 కప్పుల బెల్లం వేయండి. తర్వాత 1 కప్పు వాటర్ వేసుకోండి. ఇప్పుడు చూడండి, పాకం అనేది చేంజ్ అయింది. ఒక చిన్న ప్లేట్లో కొద్దిగా వాటర్ వేసుకుని ఉండలాగా వచ్చేలా చూసుకోవాలి. ఇప్పుడు ఈ ఉండ కిందికి వేసి కొడితే సౌండ్ రావాలి, రాయిలాగా తగలాలి. అప్పుడే మనకి పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు పాకాన్ని లో ఫ్లేమ్లో పెట్టి వేగించిన పల్లీలను నువ్వులను వేయండి. ఇప్పుడు బాగా కలపాలి. ఈ పల్లీలని బాగా పాకంలో కలిసిన తర్వాత ముందుగా మనం అప్లై చేసిన అల్యూమినియం ఫాయిల్ను నెయ్యి రాసుకున్న గిన్నెకి ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేసిన తర్వాత మన నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. ఇలా ప్రెస్ చేసిన వెంటనే మన షేప్ అనేది కట్ చేసుకోండి, లేదా చెక్క అనేది గట్టిపడిపోతుంది. నేనైతే స్క్వేర్ కింద కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత 30 నిమిషాలు వదిలేయండి. చిక్కీ 30 నిమిషాల తర్వాత చూడండి, చాలా ఈజీగా వచ్చేసింది. చిక్కీ అనేది రెడీ అయ్యండి. చూసారు కదండి, పల్లీల చిక్కీ చాలా సింపుల్గా ఈజీగా అయిపోయింది. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.